హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు మీకు లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక ఈ వీడియోలో చూపిస్తాను. అంటే ఒక్కో దానికి ఒక్కో ప్యాటర్న్‌లో డిజైన్ చేశాము. ఇయన్నీ ఓల్డ్ శారీస్‌ని ఇట్లా రీయూజ్ చేయించుకున్నారు. డీటెయిల్స్‌కెళ్దాము. శారీ వచ్చేసి మొత్తం బ్లూ, ఇది ఉప్పాడ పట్టు అట్లాంటివి అంటారు కదా! అలాంటి పట్టు శారీస్. బార్డర్ అయితే ఇంత పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది. టిష్యూ బార్డర్ లాగా. దీనికి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి ఇట్లా నెక్ పార్ట్‌లో డిఫరెంట్‌గా ఇట్లాంటి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. దానికోసరంగా బార్డర్ ఉంది కదా! ఆ బార్డర్‌లో ఉన్న పార్ట్‌ని ఆ ఫ్లవర్‌ని తీసుకొని ఇట్లా పొట్లీస్‌తో అయితే డిజైన్ చేశాము. ఇంకా మోడల్ అయితే డిఫరెంట్‌గా అయితే ఏం అడగలేదు. జస్ట్ ఈ ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. హ్యాండ్స్ కూడా ఇంక నార్మల్‌గానే ఇట్లా అయితే డిజైన్ చేశాము. టోటల్ శారీ మొత్తం యూజ్ చేసేసాము. లుక్ మాత్రం చాలా బాగుంది. చాలా హెవీగా ఉంది. డిఫరెంట్‌గా కూడా ఉంది. ఈ మోడల్ అయితే నేను ఫస్ట్ టైమ్ అంటే మేక్ చేయించాను. కస్టమర్ ఇట్లాగ అడిగింది. ఇది ఫస్ట్ టైము. ఈ విధంగా అయితే మేక్ చేయించాను. లుక్ మాత్రం చాలా బావుంది. చాలా నీట్‌గా ఉంది ఫ్రెండ్స్. సెకండ్ వన్ చూద్దాం ఇప్పుడు. దీనికి బ్యాక్ కూడా నార్మల్ డీప్ నెక్కేను. మోడల్ అయితే ఏం పెట్టలేదు. కాకపోతే సింపుల్‌గా హ్యాంగింగ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా మేక్ చేశాము. ఇదిగో ఇట్లా ఇచ్చేసాము. జస్ట్ నార్మల్ డీప్ రౌండ్ నెక్కే. ఇంక మోడల్ అయితే ఏం లేదు. ఫ్రంట్ మాత్రం మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు. మోడల్ అయితే ఈ విధంగా ఇచ్చాము. లుక్ మాత్రం చాలా బావుంది ఫ్రెండ్స్. సెకండ్ లాంగ్ ఫ్రాక్ వస్తే ఇది ఫ్రెండ్స్. ఇది నార్మల్‌గానే ఉంటుంది. ఫ్రంట్ నెక్ మాత్రం కొంచెం రౌండ్ నెక్ కాకుండా కొంచెం షేప్ వచ్చేసి సెంటర్‌లో ఇట్లా పొట్లి బాల్స్ అయితే వస్తుంది. హ్యాండ్ అనేది చిన్న బుట్ట అడిగారు. అదొచ్చేసి పళ్ళులో ఉన్న క్లాత్‌ని తీసుకొని అయితే యూజ్ చేసుకున్నాను. సెంటర్ అంతా కూడా శారీలో ఉన్న షేడ్‌కి మ్యాచింగ్ అయితే పొట్లి బాల్స్ ఇచ్చేసి ఇట్లా సిల్వర్ కాంబినేషన్‌లో అయితే డిజైన్ చేశాము. టోటల్‌గా లుక్ అయితే ఇది. హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ వచ్చేస్తుంది. ఇదొచ్చేసి పళ్ళు పార్ట్‌లో ఉన్న బిట్టు. మొత్తం ఇంకా ఇట్లాగా వస్తుంది. చూసినట్లయితే ఇట్లాగా పెద్ద బార్డర్ ఇది కూడా. విమ్ చూసారు కదా! శారీ మొత్తం యూజ్ చేసేసాము. ఎక్కడ వేస్ట్ కొనేయకుండా. లుక్ మాత్రం ఇది. నెక్ చెప్పాను కదా! రౌండ్ కాకుండా చిన్న షేప్ వస్తుంది ఇట్లాగా. కాబట్టి లుక్ అనేది డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. బ్యాక్ నెక్ మాత్రం రౌండే ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ మాత్రం రౌండు. హ్యాంగింగ్స్ అనేది ఇట్లాగా కొంచెం సింపుల్‌గా ఇట్లయితే డిజైన్ చేశాము. టోటల్‌గా ఈ లాంగ్ ఫ్రాక్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. టోటల్‌గా ఈ లాంగ్ ఫ్రాక్ లుక్ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. ఇది ఇంకో డ్రెస్ ఫ్రెండ్స్. ఈ డ్రెస్ కూడా ఓల్డ్ పట్టు శారీ. అప్పట్లో పట్టు శారీస్‌కి బ్లౌజెస్ కాకుండా శారీస్ వర్క్ చేయించేవాళ్ళు కదా! శారీ ఇది. దాన్ని నేను పళ్ళులో వర్క్ చేయించినదంతా కూడా ఈ కాన్సెప్ట్‌లో డిజైన్ చేసుకున్నాను. చూడ్డానికి కొంచెం డిఫరెంట్‌గా ఆహ్, లుక్ అయితే డిఫరెంట్‌గా ఇప్పించాను. నెక్ కూడా మీరు చూసినట్లయితే ఇట్లా కొంచెం షేప్ అయితే ఇప్పించి పైపింగ్ ఇచ్చారు. ఇదొచ్చేసి పళ్ళు పార్టు. పళ్ళు పార్ట్‌లో ఉన్నది ఈ పార్ట్‌కి యూజ్ చేశాను. హ్యాండ్స్‌కి యూజ్ చేశాను. తర్వాత ఇది కూడా స్టార్టింగ్‌లో ఉంటది గదా! వర్క్. మనకి పైట చెంగు దగ్గర. ఆ వర్క్ పార్ట్ అంతా కూడా సెంటర్‌కొచ్చేటట్టు డిజైన్ చేసుకొని, ఈ విధంగా వర్క్ అంతా కూడా సెంటర్‌కి ఇచ్చేసాను. డిఫరెంట్‌గా అసలు మీకు అర్థమవుతుందనుకున్నాను. శారీ మొత్తం పెట్టేసాము. లుక్ మాత్రం చాలా బావుంది. అంటే మీకు వేసుకున్న దానికి నేను ఇట్లాగా హ్యాంగ్ చేసి చూపించేదానికి గూడా వేరియేషన్స్ ఒస్తాయి ఫ్రెండ్స్. మీరు అట్లాగా అనుకోని లుక్కు డల్‌గా ఉందని కానీ అట్లా అనుకోవాల్సిన పని లేదు. డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. వేసుకున్నాక దీని అందమైతే అర్థమవుతుంది. మోడల్ అయితే ఇంకా ఇట్లా క్రియేట్ చేశాను. ఈ డిజైన్ వచ్చేసి ఇట్లా చేశాను. వీళ్ళది ఆల్రెడీ ఇంకోటి కూడా ఉంది. వీళ్ళయి మొత్తం 4 శారీస్ దాకా చేసిచ్చాను. వాటిల్లో ఇది ఒకటి. బ్యాక్ నెక్ చూసినట్లయితే జస్ట్ నార్మల్ రౌండ్ నెక్. హ్యాంగింగ్స్ వచ్చేసి ఇట్లాగ డిజైన్ చేశారు. బ్యాక్ ఏముండదు. ప్లెయిన్ వస్తుంది. అంటే వాళ్ళ వర్క్ అనేది అట్లాగుండింది. కాపోతే హెవీ వర్క్ అంతా కూడా నేను ఫ్రంట్ సైడ్ మనకి కనిపించే విధంగా అయితే కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేయించాను ఫ్రెండ్స్. లుక్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వేసుకున్నప్పుడే దీని లుక్ అనేది అర్థమవుతుంది.
వీళ్ళ మోడల్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించున్నాను. వాటి డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అంటే ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో అనేది మీకు మళ్ళీ బోర్ కొడుతుందేమో అని. మోడల్ బ్లౌజెస్ వరకు మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇది ఇంకో లాంగ్ ఫ్రాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ చూపించాను కదా! ఆ కస్టమర్‌దే ఇది కూడా. ఇది కూడా శారీ. శారీలోని పళ్ళు పార్ట్‌ని తీసుకొచ్చేసి షోల్డర్ పార్ట్‌లో ఇట్లా క్రాస్‌గా డిజైన్ చేశాను. బట్ మొత్తము యాక్చువల్‌గా అది గోల్డ్ షేడ్ అనేది దాంట్లో ఎక్కువగా ఉంది. నాకు మరీ అంత గోల్డ్ అనేది ఎక్కువేస్తే లుక్ అనేది ఉండదన్న ఆలోచనతో మధ్యలో శారీ షేడ్ బ్లూ షేడ్‌ని కూడా యూజ్ చేస్తూ ఇయన్నీ కూడా యాక్చువల్‌గా ఫ్రిల్‌లాగా పెట్టీయకుండా ఇక్కడంతా కూడా మనకు స్టిచ్ వచ్చేస్తుంది. డిఫరెంట్‌గా అయితే వచ్చేసింది లుక్కు. హ్యాండ్స్‌కి గూడా షోల్డర్ ఇక్కడ మనకి ఏ విధంగా చేసామో, అదే విధంగా హ్యాండ్స్‌లో గూడా అట్లాగే ఇచ్చాము. అంటే మొత్తం ఇదే షేడ్ అనేది కంటిన్యూ అవుతుంది. మొత్తం ఇదే వస్తే అందంగా ఉండదన్న ఆలోచనతో ఇట్లా అయితే డిజైన్ చేశాను. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ ఫ్రెండ్స్. టోటల్ శారీ మొత్తం పెట్టేసి యూజ్ చేసేసాము. లుక్ మాత్రం చాలా బావుంది. డిఫరెంట్‌గా. ఇది ఫ్రంట్ నెక్ లుక్కు అంటే జస్ట్ రౌండ్ నెక్కేను. మోడల్ ఏం లేదు. బ్యాక్ నెక్ కూడా రౌండ్ డీప్ పెట్టేస్తాము. హ్యాంగింగ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా ఇట్లాగా. టోటల్‌గా ఈ డ్రెస్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు వీడియోస్ వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్స్ గురించి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.